మంత్రుల సమీక్షలో ఎమ్మెల్యేలు కడియం రేవూరి ప్రకాష్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై అధికారుల వైఖరిని కడియం రేవూరి తప్పుపట్టారు. అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని కడియం ఆరోపించారు. ధాన్యం మిల్లులకు వెళ్లకుంటే కాంటాలు చేసి ఏం లాభమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల్లో తరుగు ఎక్కువగా తీస్తున్నారని ఆరోపించారు. రైతుల విషయంలో అధికారుల అలసత్వం ఉండొద్దన్నారు ఎమ్మెల్యే రేవూరి. మంత్రుల సమక్షంలోనే అధికారుల తీరును ఎమ్మెల్యేలు తప్పుపట్టడంతో జిల్లాలో సంచలనంగా మారింది. ప్రధానంగా ప్రాబ్లం గన్పూరు, రఘునాథ్పల్లి, లింగాల గన్పూర్లో ఉంది. చాలా కలెక్టర్ గారికి కూడా తెలుసు. వే అయ్యి ఉన్నది, ఆల్రెడీ కాంటా అయ్యి బ్యాగులు కుట్టి ఉన్నాయి. ఒక్కొక్క మండల్లో 5 నుంచి 6,000 క్వింటల్స్ కాంటా అయ్యి ఉన్నాయి. అవి ఇమీడియట్గా ఇవాళ రేపు షిఫ్ట్ అయ్యేటట్టుగా మనం ప్లాన్ చేసుకోకపోతే అవి బస్తాలు కూడా కుట్టున్నాయి అన్న. అన్నీ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయి ఉంది, కాంటా అయి ఉంది, బస్తాలు కుట్టి ఉన్నాయి. అవి ఇమీడియట్గా రేపు షిఫ్ట్ అయ్యేటట్టుగా చేయకపోతే ఏమైనా వర్షం వస్తే మనం ఇంత మినిస్టర్లు ఇంత తిరిగి ఇంత ఎఫర్ట్ చేసి ప్రభుత్వం ఇంత ఎఫర్ట్ చేసిందంతా చెడు పేరు వస్తుందని నా అభిప్రాయం. ఐకేపీ సెంటర్ల దగ్గర కానీ పర్చేస్ సెంటర్ల దగ్గర కానీ ఏ రోజు ఆ రోజు లిఫ్ట్ అయ్యేటట్టు చూడండి దయచేసి. లిఫ్ట్ అయ్యేటట్టు చూస్తే మనకు కొంచెం ఈ అకాల వర్షాలతో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది కొంచెం అంటే మక్కలది ఇప్పుడు ఇష్యూ కాకుండా మక్కలది కూడా కొంత గోడము ఇంకా ప్రాబ్లం వస్తుంది, కొంచెం ఇంకా కొంచెం లిఫ్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కూకల్ సొసైటీ బాపతి మక్కలు అక్కడ పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ వర్షం వస్తే అవి చాలా ప్రాబ్లం అవుతుంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కొంచెం అది మీరు ఆల్ కలెక్టర్ సేమ్ ధాన్యం ఎట్లా టార్గెట్, మొక్కలు కూడా అదే టార్గెట్. అంటే మక్కలు